రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే అంశంపై గాంధీ భవన్లో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని విమర్శించారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగానే సూచనలు వచ్చినప్పటికి కూడా ఈ సందర్భం రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు వచ్చింది, దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగిందనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలని ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనంటే ఆ దేశంలో ఒక రకమైన సమస్య ఉంటుంది. ఇప్పుడు అదే అప్రకటిత ఎమర్జెన్సీ మాదిరిగా ఏ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఉందో ఆ వివరాలని కూడా మేము ప్రచారంలో భాగంగా ముందుకు పెడతాం. క్షేత్రస్థాయికి